వైసీపీ మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ నెల 10న సిద్ధం సభా వేదికగా మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు సీఎం జగన్. మేనిఫెస్టోలో పెట్టే కొత్త హామీలపై పార్టీలో మేధో మదనం జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రధాన హామీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసి అప్పట్లో అధికారంలోకి వచ్చింది. 151 అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకుంది. అయితే ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను పకడ్బందీగా రూపొందించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా అమలు చేసే హామీలను ఇవ్వాలన్న ఆలోచనతో వైఎస్ జగన్ ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొద్ది రోజులుగా మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలు ఆర్థిక రంగ నిపుణులతో వైఎస్ జగన్ సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రానున్న వచ్చే 5 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఏ విధంగా పెరిగే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి కూడా కొంత రీసెర్చ్ చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఎటువంటి హామీలు ఇవ్వవచ్చు అన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుసు. ప్రస్తుతానికి మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫైనల్ టచ్అప్ చేసే దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం నవరత్నాల అంశానికి సంబంధించి మెజార్టీ డీబీటీ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ను అదేవిధంగా కొనసాగించాలన్న నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ అంశాలను పొందుపరుస్తానని తెలుస్తుంది. అయితే కొత్తగా ఎటువంటి హామీలు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు పార్టీ సీనియర్ నేతలు కానీ క్షేత్రస్థాయి నుంచి కొంత ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రైతు రుణమాఫీని ప్రకటించాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతవరకు సహకరిస్తుంది, ఒకవేళ రుణమాఫీ కనుక ఇస్తే ఎంతవరకు సహకరిస్తుంది, ఎంతవరకు అంటే ప్రతి రైతుకు ₹1,00,000 వరకు ఇవ్వచ్చా, లేకపోతే ₹50,000 వరకు ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతవరకు సహకరిస్తుంది అన్న అంశానికి సంబంధించి కూడా కొంత అధ్యయనం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇతర అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఫైనల్ స్టేజ్ లో ఉంది. సిద్ధం సభలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు, లేకపోతే మరో తేదీని దీనికి సంబంధించి ఖరారు చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సింది. మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీ కొన్ని హామీలను కూడా ప్రకటించింది. వాటిని కౌంటర్ చేసేలా హామీలను ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందుపరుస్తున్న మేనిఫెస్టో లేదన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే పార్టీ నేతలు, పార్టీ వర్గాలు చెప్తున్న సమాచారం ఒకటే, ఖచ్చితంగా అమలు చేసే హామీలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చే ప్రసక్తే ఉండదన్న అంశాన్ని కూడా చెప్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో కూడా అదే ప్రాతిపదికగా హామీలు ఇచ్చామని, ఇప్పుడు కూడా అదే అంశాన్ని పరిగణలోకి తీసుకుని హామీలు ఇస్తామని కూడా మేనిఫెస్టోలో హామీలను పొందుపరుస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద మాత్రం ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధమవుతుంది, ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ నెల 10న సిద్ధం సభలో వైఎస్ జగన్ రిలీజ్ చేస్తారా, లేకంటే మరో తేదీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తుందన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.